హౌస్ రెంట్‌కి షిఫ్ట్ అవ్వాలి అంటే న్యూ హౌస్ సెర్చ్ చేయాలి, ఏరియా చూస్ చేయాలి, బడ్జెట్ సెట్ చేయాలి. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం హౌస్ ఫైండింగ్ కాదు, బ్రోకర్ హ్యాండ్లింగ్. 1 మంత్ రెంట్ కమిషన్ తప్పదు. 15,000 రెంట్ అయితే 10,000 బ్రోకరేజ్, 25,000 రెంట్ అయితే 15,000 కమిషన్. హౌస్ మీది కాదు, బ్రోకర్ మీవాడు కాదు, కానీ కమిషన్ మాత్రం మీ పాకెట్ నుంచే వెళ్తుంది. అదే సరిపోదు, సేమ్ ప్రాపర్టీకి 4 బ్రోకర్స్ కాల్ చేస్తారు, ఫేక్ ఫోటోస్ పంపిస్తారు, ఓనర్ డీటెయిల్స్ హైడ్ చేస్తారు. టైం వేస్ట్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్. ఇండియాలో కోట్ల మంది టెనెంట్స్ డైలీ ఫేస్ చేసిన పెయిన్ ఇదే. రెంటింగ్ సింపుల్ ప్రాసెస్ కావాలి, కానీ సిస్టమ్ కాంప్లికేటెడ్ అయిపోయింది. అప్పుడు 3 ఫ్రెండ్స్ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు. టెనెంట్ డైరెక్ట్గా ఓనర్ని కనెక్ట్ అయితే, మిడిల్ మ్యాన్ రిమూవ్ చేస్తే, బ్రోకరేజ్ జీరో అయితే? ఐడియా సింపుల్గా కనిపించింది. యాప్ ఓపెన్ చేయాలి, జెన్విన్ లిస్టింగ్స్ చూడాలి, ఓనర్కి డైరెక్ట్ కాల్ చేయాలి, హౌస్ ఫైనలైజ్ చేయాలి. ప్రాబ్లం హ్యూజ్, సొల్యూషన్ సింపుల్, ఆపర్చునిటీ మ్యాసివ్. చాలామంది నవ్వారు. ఇండియాలో బ్రోకర్స్ లేకుండా రియల్ ఎస్టేట్ ఇంపాసిబుల్ అన్నారు. కానీ అదే ఐడియా లేటర్ $1 బిలియన్+ స్టార్టప్ అయింది. ఇండియాస్ ఫస్ట్ ప్రాప్టెక్ యూనికార్న్ అయింది. ఇది జస్ట్ స్టార్టప్ స్టోరీ కాదు, కామన్ పీపుల్ పెయిన్ని పవర్ఫుల్ బిజినెస్గా మార్చిన స్టోరీ. ఇది నో బ్రోకర్ అసలు జర్నీ. ఈ పవర్ఫుల్ ఐడియా వెనుక ఉన్న ఫౌండర్స్ 3 ఫ్రెండ్స్: అమిత్ కుమార్ అగర్వాల్, అఖిల్ గుప్తా, సౌరభ్ గర్గ్. మెయిన్ ఫౌండర్ మరియు CEO అమిత్ కుమార్ అగర్వాల్. అమిత్ కుమార్ అగర్వాల్ ఇస్ ద ఫేస్ ఆఫ్ నో బ్రోకర్. IIT కాన్పూర్ గ్రాడ్యుయేట్, IIM అహ్మదాబాద్ MBA. స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో పాటు కార్పొరేట్ వరల్డ్లో కన్సల్టింగ్ మరియు బిజినెస్ స్ట్రాటజీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి, బిజినెస్ ఎలా స్కేల్ చేయాలి, మార్కెట్ ఎలా క్యాప్చర్ చేయాలి, ఈ క్లారిటీ అమిత్కి స్ట్రాంగ్గా ఉండేది. అఖిల్ గుప్తా, ప్రోడక్ట్ మరియు ఆపరేషన్స్. ప్రోడక్ట్ డెవలప్మెంట్, సిస్టమ్స్, ఎగ్జిక్యూషన్ సైడ్లో స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు. యాప్ స్మూత్గా రన్ అవ్వడం, కస్టమర్ జర్నీ సింపుల్గా ఉండడం, ఆపరేషన్స్ మేనేజ్ చేయడం, ఇవి కీలక భాగాలు. సౌరభ్ గర్గ్, టెక్నాలజీ మరియు గ్రోత్. ప్లాట్ఫామ్ టెక్నాలజీ బిల్డ్ చేయడం, గ్రోత్ సిస్టమ్స్ క్రియేట్ చేయడం, స్కేలబుల్ టెక్ ఫౌండేషన్ సెట్ చేయడం. సౌరభ్ కీ రోల్ ప్లే చేశారు. అంటే 1 ఫౌండర్ విజన్ మరియు స్ట్రాటజీ, 1 ఫౌండర్ ప్రోడక్ట్ మరియు ఆపరేషన్స్, 1 ఫౌండర్ టెక్ మరియు గ్రోత్. ఇలాంటి బ్యాలెన్స్డ్ ఫౌండర్ టీమ్ స్టార్టప్ సక్సెస్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కానీ ఈ 3 ఐడియా ఆఫీస్ మీటింగ్లో రాలేదు, వాళ్ళు పర్సనల్లీ ఫేస్ చేసిన ఫ్రస్ట్రేషన్ నుంచే వచ్చింది. 2013 to 2014 టైం బెంగళూరు వంటి మెట్రో సిటీస్ ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. జాబ్స్ కోసం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సిటీకి వస్తున్నారు. రెంటల్స్ డిమాండ్ హైగా ఉంది. కానీ రెంటింగ్ ప్రాసెస్ మాత్రం అవుట్డేటెడ్ సిస్టంలోనే ఉంది. అమిత్, అఖిల్, సౌరభ్ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశారు. హౌస్ రెంట్ సర్చ్ చేస్తే బ్రోకర్స్ మల్టిపుల్ కాల్స్, సేమ్ ప్రాపర్టీ, రిపీటెడ్ లిస్టింగ్స్, హెవీ బ్రోకరేజ్ ఛార్జెస్, నో ట్రాన్స్పరెన్సీ, ఓనర్ డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. హౌస్ తీసుకోవడం కంటే బ్రోకర్ ప్రాసెస్నే బిగ్గర్ హెడేక్ అయింది. అప్పుడు ఫ్రెండ్స్ మధ్య సీరియస్ డిస్కషన్ స్టార్ట్ అయింది. టెనెంట్ ఎందుకు జస్ట్ కనెక్టింగ్కి అంత పే చేయాలి? ఓనర్ మరియు టెనెంట్ డైరెక్ట్గా ఎందుకు కనెక్ట్ అవ్వలేరు? ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ ఎందుకు లేదు? క్లియర్గా, ఫేర్గా, సింపుల్గా. మొదట ఇది క్యాజువల్ కాన్వర్జేషన్ మాత్రమే. టీ టేబుల్ టాక్స్, వీకెండ్ డిస్కషన్స్, ప్రాబ్లం అనాలిసిస్. కానీ ధీరేగా వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఇది స్మాల్ ప్రాబ్లం కాదు, ఇది నేషన్ వైడ్ పెయిన్ పాయింట్. డీప్గా థింక్ చేసి స్ట్రాంగ్ ప్లానింగ్తో మూవ్ అయ్యారు. 3 ఫ్రెండ్స్ నంబర్స్ అనలైజ్ చేశారు.
ఎవ్రీ సిటీలో రెంటల్ మార్కెట్ హ్యూజ్ ఉంది. ఎవ్రీ టెనెంట్ బ్రోకరేజ్ పే చేస్తున్నాడు. ఎవ్రీ ఓనర్ టెనెంట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. పెయిన్ హ్యూజ్ ఉంది. మార్కెట్ హ్యూజ్ ఉంది. సొల్యూషన్ సింపుల్గా బిల్డ్ చేయొచ్చు. అక్కడే స్టార్టప్ థాట్ సీరియస్ అయింది. ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తే ఓనర్స్ ఫ్రీగా లిస్ట్ చేయొచ్చు. టెనెంట్స్ డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు. బ్రోకరేజ్ రిమూవ్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ బిగ్ స్టెప్ జాబ్స్ లీవ్ చేయటం. స్టేబుల్ కెరియర్స్ వదిలి స్టార్టప్ అంటే రిస్క్. ఫ్యామిలీ ఇది సేఫా? ఫ్యూచర్ సెక్యూర్ ఉంటుందా? గుడ్ జాబ్స్ వదిలి ఎందుకు? రియల్ ఎస్టేట్ మార్కెట్లో కాంపిటీషన్ ఉంది. ఇన్కమ్ పరిస్థితి ఏమిటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్లో సెక్యూరిటీ ఇంపార్టెంట్. స్టార్టప్ అంటే అన్సర్టనిటీ. కానీ ఫౌండర్స్ కాన్ఫిడెన్స్తో చెప్పారు, ప్రాబ్లం రియల్ ఉంది. పీపుల్కి ఈ సొల్యూషన్ అవసరం. ఇప్పుడు మనం బిల్డ్ చేయకపోతే ఇంకెవరో బిల్డ్ చేస్తారు. ఆ బిలీఫ్ వచ్చాక ఎవ్రీథింగ్ చేంజ్డ్. గేమ్ టోటలీ చేంజ్డ్. క్యాజువల్ ఐడియా నుంచి కమిటెడ్ స్టార్టప్ మిషన్గా మారింది. 2014లో నో బ్రోకర్ అఫీషియల్లీ లాంచ్ అయింది. కానీ లాంచ్ అంటే సక్సెస్ కాదు. అసలు స్ట్రగుల్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మొదట ఫౌండర్స్ పర్సనల్ రిస్క్ తీసుకున్నారు. అప్పటికి ఇన్వెస్టర్స్ ఎవరూ లేరు. ఫౌండర్స్ తమ ఓన్ సేవింగ్స్తోనే జర్నీ స్టార్ట్ చేశారు. స్టేబుల్ శాలరీస్ వదిలేశారు. మంత్లీ ఇన్కమ్ స్టాప్ అయింది. పర్సనల్ మనీ స్టార్టప్లో పెట్టారు. కంపెనీ సక్సీడ్ అయితే ఫ్యూచర్ బ్రైట్, ఫెయిల్ అయితే సేవింగ్స్ గాన్. ఇది బిజినెస్ రిస్క్ మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్ రిస్క్ కూడా. అప్పుడు స్టార్టప్ రియాలిటీ చాలా సింపుల్గా ఉండేది. బిగ్ ఆఫీస్ లేదు, బిగ్ టీమ్ లేదు, హ్యూజ్ బడ్జెట్ లేదు. స్మాల్ సెటప్, బిగ్ డ్రీమ్ మాత్రమే ఉంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేసేవారు. ప్రోడక్ట్ బిల్డ్ చేయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, లిస్టింగ్స్ మేనేజ్ చేయడం, కస్టమర్స్తో మాట్లాడడం. సమ్టైమ్స్ ఫౌండర్నే కస్టమర్ సపోర్ట్, ఫౌండర్నే సేల్స్ పర్సన్, ఫౌండర్నే ప్లానర్. స్టార్టప్లో డెసిగ్నేషన్ కాదు, వాట్ ఎవర్ నీడెడ్ అదే రోల్. గ్రోత్ స్లోగా ఉంది. రెవెన్యూ ఆల్మోస్ట్ జీరో. మోస్ట్ డిఫికల్ట్ ట్రూత్ ఏంటంటే రెవెన్యూ ఆల్మోస్ట్ జీరో, నియర్లీ నాన్ ఎగ్జిస్టెంట్. లేటర్ అమిత్ షేర్ చేశాడు, రియల్ స్టోరీ బయటపెట్టాడు. 2014లో రెవెన్యూ జీరో. 2015 ఫస్ట్ హాఫ్ కూడా జీరో. మనీ కమింగ్ లేదు, బట్ ఎక్స్పెన్సెస్ రన్నింగ్ ఉన్నాయి. యూజర్ నంబర్స్ కూడా స్మాల్గానే ఉన్నాయి. అరౌండ్ 1000 కస్టమర్స్ పర్ మంత్ మాత్రమే ఎర్లీ స్టేజ్లో యూజ్ చేసేవారు. బయట నుంచి చూస్తే స్మాల్ నంబర్స్లా కనిపిస్తాయి. కానీ ఫౌండర్స్కి అది బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఓన్ సేవింగ్స్తో కంపెనీ రన్ చేస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్తో గ్రోత్ తెస్తున్నారు. సో ఈవెన్ 1000 యూజర్స్ పర్ మంత్ కూడా ఒక హోప్. స్మాల్ స్కోప్ అయినా బిగ్ హోప్. కానీ వాళ్ళు పానిక్ కాలేదు. స్మార్ట్గా ఆలోచించారు. బిగ్ యాడ్స్ రన్ చేయలేదు, మనీ బర్న్ చేయలేదు. ఇన్స్టెడ్ యూజర్ ఫీడ్బ్యాక్ విన్నారు, యాప్ ఇంప్రూవ్ చేశారు, రియల్ పెయిన్ పాయింట్స్ ఫిక్స్ చేశారు. దే న్యూ ఫాస్ట్ గ్రోత్ కన్నా రైట్ గ్రోత్ ఇంపార్టెంట్. కొన్ని ఎర్లీ విన్స్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఫస్ట్ ఫ్యూ టెనెంట్స్ బ్రోకరేజ్ సేవ్ చేశారు. ఫస్ట్ ఫ్యూ ఓనర్స్ డైరెక్ట్ టెనెంట్స్ పొందారు. హ్యాపీ యూజర్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అక్కడే ఫౌండర్స్కి ఫస్ట్ రియల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దిస్ మోడల్ వర్క్స్. పీపుల్ జెన్యూన్లీ నీడ్ దిస్. కానీ అసలు పెద్ద ఛాలెంజ్ ఇంకా ముందే ఉంది. యూజర్స్ కొంచెం వచ్చారు, కానీ స్కేల్ కావాలంటే ఓనర్స్ థౌజండ్స్లో రావాలి. ట్రెడిషనల్ బ్రోకర్స్ ఆల్రెడీ మార్కెట్లో స్ట్రాంగ్గా ఉన్నారు. జెన్యూన్ ఓనర్స్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్కి తీసుకురావడం చాలా టఫ్. ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ సప్లై సైడ్. అంటే ఓనర్స్ ప్లాట్ఫామ్కి రావాలి. అసలు పెద్ద ప్రాబ్లం ఓనర్స్ని తీసుకురావడమే. టెనెంట్స్ని డిజిటల్ యాడ్స్తో తీసుకురావచ్చు, కానీ జెన్యూన్ ప్రాపర్టీ ఓనర్స్ని ఆన్బోర్డ్ చేయడం చాలా టఫ్. ఎందుకంటే చాలామంది ఓనర్స్ ఓల్డర్ జనరేషన్, టెక్ సావీ కాదు, యాప్స్ యూజ్ చేయరు, ఇంటర్నెట్లో యాక్టివ్గా ఉండరు. టెనెంట్స్ వస్తున్నారు, కానీ ఓనర్స్ లేకుంటే బిజినెస్ గ్రో కాదు, మార్కెట్ ప్లేస్ బ్యాలెన్స్ కంప్లీట్ కాదు. ఇదే నో బ్రోకర్కి టఫెస్ట్ ఎర్లీ ఛాలెంజ్.
మొదట మాన్యువల్ గ్రౌండ్ వర్క్తో స్టార్ట్ చేశారు. టీమ్ సిటీలో రోమ్ అయ్యేది. ఎక్కడైనా టూలెట్ బోర్డ్ కనిపిస్తే ఫోటో తీసేవారు, నంబర్ నోట్ చేసేవారు, కాల్ సెంటర్కి సెండ్ చేసేవారు. తర్వాత ఓనర్స్కి కాల్ చేసి ప్లాట్ఫామ్లో లిస్ట్ చేయించేవారు. ఇది స్లో ప్రాసెస్, హార్డ్ ప్రాసెస్. కానీ ఫౌండర్స్కి వన్ థింగ్ క్లియర్: సప్లై సైడ్ సాల్వ్ కాకపోతే స్కేల్ ఇంపాసిబుల్. అక్కడే వచ్చింది గేమ్ చేంజర్ ఐడియా, క్లిక్ మరియు ఎర్న్. టీంలో శివ్ అనే మెంబర్ ఒక స్మార్ట్ సజెషన్ ఇచ్చాడు: ఈ మాన్యువల్ ప్రాసెస్ని ఫీచర్గా మార్చేద్దాం. క్లిక్ మరియు ఎర్న్ లాంచ్డ్ ఇన్ 2015. రోడ్లో ఎవరికైనా టూలెట్ బోర్డ్ కనిపిస్తే ఫోటో క్లిక్ చేయాలి, ఓనర్ నంబర్తో యాప్లో అప్లోడ్ చేయాలి. లీడ్ కన్వర్ట్ అయితే రివార్డ్ మనీ అప్ టు 120 రూపీస్ వరకు రివార్డ్ ఇచ్చేవారు ఎర్లీ ఫేస్లో. ఫస్ట్ ఫౌండర్స్ కొంచెం డౌట్తో చూశారు. పీపుల్ ఎందుకు చేస్తారు, ఎవరు బోర్డ్ ఫోటో తీసి పంపిస్తారు? బట్ రెస్పాన్స్ షాకింగ్గా వచ్చింది. యంగ్స్టర్స్ బికేమ్ గ్రోత్ ఇంజిన్. కాలేజ్ స్టూడెంట్స్, డైలీ కమ్యూటర్స్, పార్ట్ టైం ఎర్న్ చేయాలనుకునేవారు పాకెట్ మనీ కోసం పార్టిసిపేట్ చేశారు. సడన్లీ థౌజండ్స్ ఆఫ్ ఐస్ సిటీలో నో బ్రోకర్ కోసం లీడ్స్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎవ్రీ స్ట్రీట్, ఎవ్రీ కాలనీ పొటెన్షియల్ ఓనర్ లీడ్ అయింది. వన్ స్మార్ట్ ఫీచర్ పబ్లిక్ని అక్విజిషన్ టీమ్గా మార్చింది. ఇంపాక్ట్ హ్యూజ్గా కనిపించింది. ఓనర్స్ ఆన్బోర్డింగ్ స్పీడ్ పెరిగింది, జెన్యూన్ లిస్టింగ్స్ పెరిగాయి, సప్లై సైడ్ స్ట్రాంగ్ అయింది. లేటర్ ఫౌండర్స్ కూడా షేర్ చేశారు. ఎర్లీ గ్రోత్ ఫేస్లో వచ్చిన ఓనర్స్లో మంచి షేర్ క్లిక్ మరియు ఎర్న్ ద్వారానే వచ్చారు. స్టార్టింగ్ డేస్లో ప్లాట్ఫామ్ బిల్డ్ అవ్వడానికి ఈ ఫీచర్ చాలా క్రిటికల్ రోల్ ప్లే చేసింది. ఇది స్టార్టప్ జీనియస్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నాన్ స్కేలబుల్ మాన్యువల్ ప్రాసెస్ చేశారు, రిజల్ట్ చూశారు. తర్వాత అదే ప్రాసెస్ని స్కేలబుల్ ప్రోడక్ట్గా మార్చారు. దిస్ ఈజ్ రియల్ స్టార్టప్ థింకింగ్. జుగాడ్ ప్లస్ ప్రోడక్టైజేషన్ ప్లస్ స్కేల్. కానీ ఇంకో ఛాలెంజ్ ట్రస్ట్ గురించే ఉంది. యూజర్స్ అడిగేవారు, లిస్టింగ్స్ రియల్నా, ఓనర్ జెన్యూన్నా? దీనికి కూడా స్మార్ట్గా హ్యాండిల్ చేశారు. ఫేక్ లిస్టింగ్స్ రిమూవ్ చేశారు, మాన్యువల్ వెరిఫికేషన్ చేశారు, బెటర్ క్వాలిటీ ఫోటోస్ అప్లోడ్ చేశారు. రిజల్ట్ క్లిక్స్ పెరిగాయి, కాల్స్ పెరిగాయి, ట్రస్ట్ బిల్డ్ అయింది. స్లోగా రియల్ రిజల్ట్ స్టార్ట్ అయ్యాయి. వన్ సిటీ నుంచి యూజర్స్ పెరిగారు, ఓనర్స్ పెరిగారు, టెనెంట్స్ పెరిగారు, ట్రాన్సాక్షన్స్ కూడా పెరిగాయి. ఫౌండర్స్కి క్లియర్ అయింది, ఛాలెంజ్ ఇట్ సెల్ఫ్ ప్రాబ్లం కాదు, రైట్ స్ట్రాటజీ దొరికితే గ్రోత్ ఆటోమేటిక్. మార్కెట్లో ఒక సిగ్నల్ క్లియర్. నో బ్రోకర్ మోడల్ క్లిక్ అయింది. కానీ ఫౌండర్స్కి ఇంకో క్లారిటీ వచ్చింది. ఐడియా రన్ అవుతుంది, కానీ స్కేల్ కావాలంటే ఫ్యూయల్ కావాలి. అదే ఫండింగ్. మొదటి దశ ఫౌండర్ సేవింగ్స్తోనే జర్నీ. స్టార్టింగ్లో అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్ లేరు. ఫౌండర్స్ తమ ఓన్ మనీతోనే కంపెనీ రన్ చేశారు. ఆఫీస్, టీమ్, టెక్నాలజీ అన్నీ లిమిటెడ్ బడ్జెట్లో మేనేజ్ చేశారు. అంటే ఫస్ట్ బిలీఫ్ అవుట్ సైడర్స్ నుంచి కాదు, ఫౌండర్స్ నుంచే వచ్చింది. 2015 మొదటి ఎక్స్టర్నల్ ఫండింగ్ వచ్చింది. మోడల్ స్లోలీ ప్రూవ్ అవుతుండగా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. అర్లీ ఫండింగ్ వచ్చింది ఫ్రమ్ సైఫ్ పార్ట్నర్స్. ఈ మనీ ఎలా యూజ్ చేశారు అంటే బెటర్ ఇంజనీర్స్ హైర్ చేశారు, ప్లాట్ఫామ్ ఇంప్రూవ్ చేశారు, కస్టమర్ సపోర్ట్ బిల్డ్ చేశారు. మనీ స్పెండ్ కాలేదు, సిస్టమ్ బిల్డ్ అయింది. ఇక్కడే మొబైల్ యాప్ డిసిజన్ వచ్చింది. ఫౌండర్స్ ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్ గమనించారు. పీపుల్ ల్యాప్టాప్లో సెర్చ్ చేయడం తగ్గింది, మొబైల్లో సెర్చ్ చేయడం పెరిగింది. బస్లో సెర్చ్ చేస్తున్నారు, ఆఫీస్ బ్రేక్లో సెర్చ్ చేస్తున్నారు, ఫీల్డ్లోనే కాల్స్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సెర్చ్ మొబైల్లోకి షిఫ్ట్ అవుతోంది. అందుకే నో బ్రోకర్ మొబైల్ యాప్ బిల్డ్ చేసింది. యాప్ వల్ల ఇన్స్టెంట్ ఓనర్ కనెక్ట్, ఫాస్టర్ రెస్పాన్స్, ఈజీ ఫిల్టర్స్, రియల్ టైమ్ అలర్ట్స్. వెబ్సైట్ ఒక ఆప్షన్ అయితే మొబైల్ యాప్ మెయిన్ ప్లాట్ఫామ్ అయింది. 2016 to 2018 గ్రోత్ ఫండింగ్ ఫేజ్. సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి,
బెంగళూరు నుంచి ముంబై, పూణే,